నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. ఇప్పుడు నేను తీసుకునే టాపిక్ ఈరోజు ఏంటంటే మన లడ్డు అండి. తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు అనేది ఏంటంటే అది ప్రసాదం, భగవంతుడిచ్చిన ప్రసాదం ఎలా అనేటటువంటి ఈక్వల్ వేలో మనం దాన్ని ఆలోచించవలసింది ఏంటంటే అది హిందువులకు ఒక ఎమోషన్ అండి తిరుపతి లడ్డు అనేది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనకి తిరుపతి వెళ్ళారు అంటే ఏవండి తిరుపతి వెళ్ళామని ఊరుకోరండి. ఎంతో కొంత ప్రసాదం ఎంత చిన్న ప్యాకెట్లో అయినా ఇంత తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది మనకు దొరకదు అని కాదు, అది ఒక పవిత్రమైనది అని అర్థం. మనం ప్రసాదం తీసినప్పుడు ఎలా తీసుకుంటామండి? చెప్పులు తీసేసి మీరు ఎవరికైనా ఇవ్వండి, ఎంత పెద్ద వాళ్ళకైనా ఇవ్వండి, చిన్న వాళ్ళకి ఇవ్వండి, మనకు అదొక అలవాటు అండి. చెప్పులు తీసేసి ఇలా చేతిలో పెట్టి ప్రసాదం తిని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటామండి. అంటే దానికి ఎందుకంత పవిత్రత ఉంది అంటే అది పవిత్రమైనదండి. తిరుపతి లడ్డు అంటేనే పవిత్రమైనది. దేవుడికి పెట్టేది ప్రసాదం పవిత్రమైనది. దేవుడికి పెట్టేది పవిత్రంగా ఉండాలి. ప్రసాదం ఎప్పుడైందండి? అది దేవుడికి పెట్టిన పదార్థం వల్ల పవిత్రమైంది, అది ప్రసాదం అయింది మనకి. కానీ అపవిత్రమైన దేవుడికి పెట్టాలి కదా మనం. ఇంతదాకా ఎందుకండి? మనకి శబరి ఏం చేసింది? రాముడు వచ్చినప్పుడు తను కొరికి దాని యొక్క తీయదనాన్ని పరీక్షించి రాముడికి ఇచ్చిందండి. అంటే ఏంటి? ఎంతో తీయటిది, ఎంతో రుచికరమైనది, అన్నిటికన్నా రుచికరమైనది, మ్యాక్సిమం మనం చేయగలిగినంత రుచికరమైనది ప్రసాదం దేవుడికి పెట్టాలి అనే కదా మన సంకల్పం. అంతే కదా మన సంకల్పం. అందుకే కదా మనం ప్రసాదాన్ని అంత గొప్పగా స్వీకరిస్తాం. ఇంట్లో ప్రసాదం చేసుకున్నా కూడా తలస్నానం చేస్తామండి. చేసి కంపల్సరీ పొద్దున్నే లేచి ఏదన్నా పూజ అయినా దేవుడికి నివేదన పెట్టాలన్నా, కొంతమందికి పొద్దున్నే లేచి వంట చేసి నివేదన పెడతా అలవాటు ఉంటుందండి. కానీ మాలాంటి సామాన్యులు కూడా వీలైనంత వరకు స్నానం చేసి ఏదన్నా నైవేద్యం పెట్టాలంటే దాన్ని ఎంతో పవిత్రంగా వీలైనంత వరకు ఆవు పాలు ఉన్నాయా, ఆవు పెరుగు ఉందా, లేకపోతే ఆవు నెయ్యి దొరుకుతుందా లేదా, దేవుడి కోసమైనా ప్రత్యేకించి ఒరిజినల్ ఆవు నెయ్యి కొనుక్కు తెచ్చుకుంటామండి. ఎక్కడ దొరికితే అక్కడ. ఇంత నెయ్యి ఎంతైనా సరే దేవుడి ప్రసాదంలో పైన నెయ్యి వేసి ఆ పవిత్రమైన ఆవు నెయ్యి వేసి పెట్టాలని కోరుకుంటాం మనం. ఇదంతా ఏంటంటేనండి ఒక బిలీఫ్ మనలో జీర్ణించుకుపోయింది. మన సాంప్రదాయంలో ఇదంతా కూడా జీర్ణించుకుని పోయింది. దీన్ని సపరేట్ చేయడానికి మనకి కుదరదు. చాలామంది అసలు నాకు ఆశ్చర్యం వేస్తుందండి, తిరుపతి ప్రసాదంలో ఇవన్నీ కలిపితే ఎంత ఇష్యూ కింద చేయాలా అనే మనుషులు, అందులో పొలిటికల్ వాళ్ళు అనుకునేటప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది మనం. అదే మన ధర్మాన్ని కాపాడవలసినటువంటి పరిస్థితి అండి. అందులో అటువంటి పవిత్రమైన దానిలో మనకు కల్తీ వస్తుందా? చెప్పుకోవడానికి కూడా తప్పుగా ఉందండి. యానిమల్ ఫ్యాట్ కలిపితే కల్తీ అని. ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్స్ ఉన్నాయండి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. దాని లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో పూర్తిగా దాని గురించి వివరిస్తాను. ఇక్కడ ఫుడ్ అడల్టరేషన్ అని మాత్రమే మనం చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అడల్టరేషన్కి అంటే ఏదన్నా జరగడం లేదనంటే, కానీ దానిలోనూ ఒక పాయింట్ ఉందండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏది అని బిలీవ్ చేసి మనమైతే కొంటామో, ప్రసాదాన్ని స్వీకరిస్తామో, ఆ కొంటామో లేదా అది కంప్లీట్ ఆ క్వాలిటీతోనే ఉండాలి. అదర్వైజ్ కమ్ అండర్ ద పర్ అడల్టరీ. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను. అది ఒక్కటే కాదు, అందుకనే నేను ఈ వీడియోకి ఎంత స్ట్రెస్ ఇస్తున్నాను. సో మనకు పవిత్రమైనది ప్రసాదం. ఆ ప్రసాదంలోనే కల్తీ. అందులో ఇప్పుడు మనం ఊహించవలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎవరండి? కలియుగ దైవం. చిన్న జ్వరం దగ్గర నుంచి ఎన్ని రోగాలు వచ్చినా, ఏం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, గోవిందా నువ్వే ఉన్నావు ఏడుకొండలవాడా నీ దగ్గరికి వస్తాము. వచ్చి ఊరుకుంటామా? తలనీలాలు ఇస్తాము, లేదంటే అవి సమర్పిస్తాము, కానుకలు సమర్పిస్తాము. మనకున్నంతలో వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటామండి అక్కడి నుంచి? ఇది ఆయన ఆశీస్సులతో కూడిన ఒక లడ్డు. ఆయన దగ్గర పెట్టడం వల్ల, తిరుపతి కొండపైకి వెళ్ళడం వల్ల ప్రసాదంగా మారిన తిరుపతి లడ్డు మనం తీసుకొస్తున్నాం. సో ఇది హైందవుల ఎమోషన్ అండి. దాన్ని ఎలా అంటే వాళ్ళు సనాతన ధర్మం అనండి, దాన్ని అంత పెద్ద వర్డ్ మాట్లాడేటంత అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ నరనరాల్లో జీరుకుపోయిన ఒక నమ్మకానికి మాత్రం ఈ విషయంలో చాలా ద్రోహం జరిగింది. ఇది చేసేవాళ్ళు, ఈ కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, ఈ కాంట్రాక్ట్ సైన్ చేసేవాళ్ళు ఒక్కసారి పదే ఆలోచించి ఒక్కసారి
మరి ఒక్కసారి ఆలోచించి ఉంటే బహుశా ఈ తప్పు జరుగుండేది కాదేమో. చాలా నెగ్లిజెన్స్గా చేసినటువంటి పని. పైగా దాన్ని సమర్థించుకోవడం అనేది మరీ భరించలేకపోతున్నాం. ఇక్కడ రెండో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం నేను పట్టుకున్నది ఏంటంటే సెక్యులరిజం. ఇప్పుడు సెక్యులరిజం అనే వర్డ్ మీనింగ్ ఇప్పుడు డెఫినెట్గా మనకు అవసరం పడుతుందండి. ఏంటి సెక్యులరిజం అంటే ఎదుటి వాళ్ళ నమ్మకాల్ని కాపాడటం, వాళ్ళ బిలీఫ్ని మనం కాపాడటం, సమతుల్యతా భావంగా ఏర్పరచుకోవడం. అంటే మనకి మనం ఎలా బిలీఫ్ ఉందో ఎదుటి వాడి బిలీఫ్ అలా ఉన్నది, దాన్ని అలా కాపాడాలి. ఆ పవిత్రతను మనం కాపాడగలగడం. అది ఇప్పుడు మనకి దెబ్బ తగలకు, న్యాచురల్ జస్టిస్కి ఇబ్బంది పడకుండా, మన సిస్టమ్కి ఇబ్బంది పడకుండా ఉన్నంత కాలం కూడా మనం దాన్ని కాపాడుతూ ఉండాలి. అక్కడ ఆ రూల్ కూడా ఉందండి సెక్యులరిజంలో. ఇప్పుడు అడగాల్సి వస్తుందండి. కర్మ ఏంటంటే ఈ హైందవ భూమిలో హిందువులు అడగాల్సి వస్తుంది, సెక్యులరిజంగా మా ప్రసాదాన్ని ఏం కాపాడబడుకున్నా, గవర్నమెంట్ ఏం కాపాడింది, ఎందుకు వేరే వాళ్ళకి ఆ పవర్ ఇవ్వాలి? అక్కడ మీరు వేరే సెక్యులరిజం అంటే మీరు వేరే వాళ్ళకి చూపి, హిందూస్ అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి తమలో ఇమిడ్చుకుందని చెప్పారు ఇందాకే పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా లోపల ఇమిడ్చుకుంది. మనకి ఎన్ని మతాలు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, భారతదేశం లోపల ఇమిడ్చుకుంది. తన హైందవత్వంలో ఇమిడ్చుకుంది, తన భారతీయతను చూపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వడం కోసం వచ్చిన సెక్యులరిజం ఇప్పుడు హైందవుల ప్రసాదాన్ని కాపాడటానికి, హైందవుల నమ్మకాన్ని, హిందువుల నమ్మకాన్ని కాపాడటానికి సెక్యులరిజం అని మనం అడగాలవలసి వస్తుంది. ఏది ఎక్కడ రక్షిస్తున్నారు మా నమ్మకాన్ని అని. ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి మనకి. ఇటువంటి సంఘటన రావడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, ఒక్క హిందువే అని నేను మాట్లాడట్లేదండి, ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని ఆలోచించవలసిందే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించాలి. మతం అని కాదు, కులం అని కాదు, ఎవరి నమ్మకం వాళ్ళదండి. అటువంటి దేవుడు అనేది ఒక పవిత్ర నమ్మకం. మనం చేసే సాంప్రదాయాల యాక్టివిటీస్ గురించి నేను మాట్లాడట్లేదు, ఉత్సవాల గురించి కూడా నేను మాట్లాడట్లేదు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే నమ్మకం గురించి, మన బిలీఫ్, మన మతం దేన్నైతే పట్టుకుని మనం ఇక్కడ ఉన్నామో, నా దేశం గొప్పది అని చెప్పుకుంటున్నాము, అటువంటి దాని మీదే మనం సెక్యులరిజంగా వెళ్ళాల్సి వస్తుంది. మమ్మల్ని కూడా ఎందుకు మా బిలీఫ్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయకుండా మీరు అక్కడ కల్తీ చేశారు అనే క్వశ్చన్ మనం వేయాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. సో ఇది ఒక్క హిందువుడి బాధ్యత కాదండి, అన్ని ధర్మాల బాధ్యత. అన్ని ధర్మాలే కదా, ఇస్లామీ ధర్మమే కదా, మనం క్రిస్టియానిటీ ఒక ధర్మం, వాళ్ళ ధర్మం వాళ్ళవే, వాళ్ళ మార్గం వాళ్ళకు ఉంది కదా. ప్రతి ఒక్కరికి దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.